హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ రావండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ 150 పోస్టుల పైన రాబోతుంది. సో ముందు చూసుకున్నట్లయితే 89 పోస్టులే, బట్ ఈసారి 150 పైన, మినిమం 150 పైన ఎంతైనా రావచ్చు. 150 నుంచి 180 కూడా రావచ్చు. ఇది ఎగ్జామ్ నోటిఫికేషన్ రాబోతుంది. సో చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ రీసెంట్గా మే 3 నుంచి మే 9 జరిగింది. ఇంకొక 10-15 రోజులు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇక ఖచ్చితంగా ఈ రిజల్ట్ వచ్చిన నెలలోపు మనకి రిక్రూట్మెంట్ అంతా, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోతుంది. తర్వాత కార్యాచరణే గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇది మీరు ఇప్పుడు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ 2 ఇయర్స్ దాకా రాదండి. 2 ఇయర్స్ దాకా మళ్ళీ నోటిఫికేషన్స్ రావు. మీరు అది అర్థం చేసుకోవాలి. సో బ్యాచ్ అనేది June 1 నుంచి నేను స్టార్ట్ చేసిన, ఎస్టర్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ హిస్టరీ, జాగ్రఫీ క్లాసెస్ నిన్నే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సిలబస్ జరుగుతుంది. ఇంకా క్లాసెస్లోకి వెళ్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఏం సార్ ఈ యొక్క కోర్సు గురించి కానీ, లేదా క్లాసెస్ బెస్ట్ ఏం సార్ అంటే, కరెంట్ అఫైర్స్ డిస్కషన్. మీకు కరెంట్ అఫైర్స్ హిందూ పేపరు, నెక్స్ట్ సాక్షి, ఈనాడులో ఏమన్నా ఎడిటోరియల్స్ ఉంటే ఇంపార్టెంట్ మన సిలబస్ తగ్గట్టు అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీ చెప్పడం జరుగుతుంది. అంటే యూపీఎస్సీ లెవెల్లో సబ్జెక్ట్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీకు హిడెన్ ఏరియాస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. స్ట్రాటజీస్, అంటే క్రాక్ చేయాలంటే స్ట్రాటజీస్ ఏంటని చెప్పేసి అది కూడా జరుగుతుంది. తర్వాత మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేసే విధంగా క్లాసెస్ ఉండడమే బెస్ట్ అనమాట. స్పెషల్ ఫోకస్, ప్రతి ఒక్కరి మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అంటే స్పెషల్ మెంటర్షిప్, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట క్లాసెస్తో పాటు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు హోలిస్టిక్ 360 డిగ్రీస్లో ఎగ్జామ్ క్రాక్ చేయడం ఖచ్చితం అండి. నెక్స్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటే బోత్ మీడియంస్కి ఇది కోర్సు సరిపోతుంది. అంటే బైలింగ్వల్ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం లేదనమాట. జస్ట్ మీరు ఏంటంటే కోర్సు జాయిన్ అయ్యి క్లాసెస్ విని చెప్పిన వర్క్స్ చెప్పినట్టు చేసుకుంటూ ప్లానింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తర్వాత ఫీజు విషయం వస్తే లిమిటెడ్ ఫీజే పెట్టామండి. సో చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ కోర్సు మనకి కేవలం 20,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్రిలిమ్స్ కావాలి సార్ అంటే 10,000కే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మెయిన్స్ కావాలి సార్ అంటే 10,000కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ మామూలుగా ఇంత తక్కువ ప్రైజెస్లో లేవు, బట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు జస్ట్ ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే కొంతమంది ఒకటేసారి పే చేయడం కష్టం ఉంటుంది కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఎందుకు సార్ ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం అని అంటే, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారండి. కొంతమంది వీక్గా ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ లో క్లాస్ వాళ్ళు ఉంటారు. ఎకనామిక్ పరంగా చెప్తున్నాం. వాళ్ళు ఒకటేసారి ఎఫోర్డ్ చేసుకోవడం అంటే కష్టం అనమాట. వాళ్ళందరినీ ఒకటే దాటి మీద తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ విధంగా క్లాసెస్ అన్ని విధంగా మీకు పర్ఫెక్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు కానీ చదువుకున్నారంటే మనకు వచ్చే నోటిఫికేషన్ సెప్టెంబర్, అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎగ్జామ్ 2-3 మంత్స్లో ఉన్న తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు కంప్లీట్ చేసేసుకోవాలి సిలబస్ మొత్తం. అప్పుడే ఎగ్జామ్స్ క్రాక్ చేస్తాం. మామూలుగా అయితే చాలా టఫ్ వస్తున్నాయి గ్రూప్ 1 పేపర్స్. అవి మీరు ముందు నుంచే ప్రిపేర్ అయ్యారంటే ఒక ఎడ్జ్ ఉంటుంది. అప్పటి నుంచి అప్పుడు ప్రిపేర్ అయ్యామంటే అది కష్టమే అండి క్రాక్ చేయడం. అది మీరు అర్థం చేసుకొని ఇప్పటికీ చాలా మంది క్లాసెస్ విన్నారు, జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ సార్ అని చెప్తున్నారు క్లాసెస్లో. సో బట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీడే ఎఫర్ట్స్ పెట్టాలి, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి, డెడికేటెడ్గా నువ్వు ఫోకస్ చేయాలి. అప్పుడే ఎగ్జామ్స్ క్రాక్ చేస్తాం. ఇది మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి అడగొచ్చు. తర్వాతే జాయిన్ అవ్వండి. తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రిపేర్ అవ్వండి సార్. కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. బిగినర్స్కి ఇంకా ఎవరికైనా ఉంటే వాళ్ళ క్లాసెస్ తీసుకోండి. బిగినర్స్ కొంతమంది ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ స్ట్రాటజీ తెలియదు, వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది సక్సెస్ కూడా కాలేరు, అంటే రాస్తూ కూడా సక్సెస్ కాలేరు. వాళ్ళకైతే క్లాసెస్ ఉపయోగపడుతుంది. సార్ మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుతామంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి, పర్లేదు. థ్యాంక్ యూ, బాయ్.